बगनी बात होता है అన్న ఓడిపోయిన ఏం చేయాలి తెలుసా? నావి రాజుకే బట్టలను ఉతుకాలి. గుర్తు పెట్టుకోండి ఓడిపోయిన అన్నట్లు తినక్కన్నా చీ చీరను నీచి చీ నాకు పిచ్చి ప్రేమరా మాటల్లో దాని చెప్పలేనురా జల్దీ నానా ఏయ్ రాను రాను బొంబాయికి రాను జల్దీ మింగు మింగు Hey, hello guys, welcome back to our channel Prasad Radhika 01. సో ఈ రోజు వీడియో ఏంటంటే అన్న చెప్తావా? ఇలా ఛాలెంజ్ ఏమైనా చెప్తా నేను ఇట్లుంటారు యూట్యూబర్స్ అంటే. సో ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే సాయి గారికి ప్రసాద్ అన్నది అయితే ఫుడ్ ఛాలెంజ్ పెడుతున్నాం. చూడండి మొత్తం ఇది ఒక పిజ్జా అనేది మీకు మూడు పీసులు పిజ్జా. ఒక్క పిజ్జాలో 3 పీసులు చేసినా చెప్పు. ఒక్క పిజ్జా బర్గర్, సరే ఫ్రెంచ్ ఫ్రైస్. ఇవి ఇంత కూడా ఒక్క చుక్క కూడా ఉండకుండా మొత్తం తినేసేయాలి. ఒకటి ఓకే సింగిల్ పీస్ లేకుండా మొత్తం తినేసేయాలి. కోకలో కూడా ఇంత కూడా ఉండొద్దు, మొత్తం లాగేసేయాలి. వాళ్ళే విన్నర్. సో విన్నర్ ప్రైస్ వచ్చేసి అనమాట 100 రూపీస్ అంతే. సరే మీ ఇద్దరు చెప్తా. ఇగో ఒకవేళ ఈ ఛాలెంజ్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి రాధిక 5000 షాపింగ్ చేపిస్తారు. అంతే అమ్మా చూసినావా? నిజమే. 2000 షాపింగ్ చేపిస్తాను. 5000 కి టెన్షన్ వేసి 2000 షాపింగ్ పక్కా చేపిస్తా. సర్లే కానీ లేదు 5000 ఒప్పుకుంటారు. ఆయన గెలిచారని 3 ఇచ్చారు. 5000 షాపింగ్ ఇది కావాలా? నాకు వద్దులే. సరే మా అన్న కోసం 5000 షాపింగ్ ఒప్పుకుంటున్నా. 5000 షాపింగ్ ఒప్పుకుంటారు. అదే ఓడిపోతే చూద్దాం ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు. అన్న ఓడిపోయిన ఏం చేయాలి తెలుసా? నావి రాజుకే బట్టలను ఉతుకాలి. గుర్తు పెట్టుకోండి ఓడిపోయిన బట్టలు అంతే. అర్థమవుతుందా? చలో 1 2 3 స్టార్ట్. తిరుపే చూస్తావు తొందర తింటరా 5000 షాపింగ్ అడే దిగేస్తుండు. అంటుడు అది ఎట్లా వస్తుంది బయటికి పియలినట్టు. అన్నట్లు తినక్కన్నా చీ చీరను నీచి చీరను చెప్పాను అన్నట్టు అది కొన్ని అన్నం తినట్టు తింటున్నాడు. చూడు మరీ గలీజుగా
ఓయమ్మని ఒకసారి సాయంత్రం చూడు తినేది అది అర్జుడు ఇదో ఈయన ఏమే తిన్నది బగి బాగా పోతాయి ఏం చేస్తారు తొందరగా ఫాస్ట్ గా జల్దీ ఆ అయిపోయిందా నువ్వు ఏడిపోయాడు వేస్ట్ ఓడిపోదు నాకు తిన్నంత మాత్రం అయిపోదు నమ్మలాలి మొత్తం నోట్లో ఏం అందకూడదు ఆయనకు అరిగిపోతుంది కానీ నీళ్ళేపో చెప్తా నీళ్ళు ఏముండదు ఏమి ఇస్తాను అడిగా అయిపోతుంది జల్దీ నాన్నా ఏయ్ రాను రాను బొంబాయికి రాను అరే పరిణామం నమ్ముతుండు ఇంకో పోపులేదా అది తీసుకోండి ఫస్ట్ ఫాస్ట్ కొంచెం పోసుకో మొత్తం ఇప్పుడు ఎవరైతే మొత్తం చూపిస్తారో అలాగే గెలిచినట్టు అయిపోయింది ప్లేట్ ఏం లేదు. ఫాస్ట్ ఫాస్ట్ అయిపోయింది సాయం జల్దీ మింగు మింగు మింగినవా అయిపోయింది పన్నెండు వందలే రాయిరెడ్డి నువ్వు పైలంగా దిక్కువే రాయిరెడ్డి బొంబాయి ఆన్బే అవును అయిపోయి చూపిరా అయిపోయింది విన్నారు చలో అనుకుంటా టిము కూడా మీ వాడు లూజర్ మా వాడు విన్నర్ నాన్న కంగ్రాచులేషన్ 5,000 షాపింగ్ వచ్చినా 2,000 నాకు 3,000 నీకు అమ్మా అయిపోయింది 5,000 ఎవరి ఆ థమ్స్ అప్ కూడా అయిపోయింది ఆ బాటిల్ ఇచ్చి తెగిండు
బా ఓడిపోయినాడు. ఇగో మా వాడితోటి పెట్టుకోలేరు ఎవరు, అర్థమవుతుందా? అక్క బయటికి తక్కువ రా. ఫస్ట్ తిన్నావు మంచిగా. వద్దు. చీ, నేను ఇంకా మిగిలిపోతుందేమో ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటే తిందామా అని నీకు అనుకున్నా. కొంచెం బర్గర్ తిందాం ఒక్కటి కూడా లేదు, అనుకున్నా. అన్ని మొత్తం తినేసి. తినేసి. సో గైస్ నేను చేసిన తప్పేంది అంటే ఫస్ట్ పిజ్జాలు తిన్నాడు. పిజ్జాలు తినద్దు, పిజ్జాలు తింటే కడుపు ఉబ్బేస్తుంది, చీజ్ ఉంటది కాబట్టి. తెలివి ఆలోచించాలా. ఇంకా అడుగుతున్నాడు. చెకండి ఎప్పుడు చేపిస్తున్నావు షాపింగ్? ఓ షాపింగ్. షాపింగ్ అంటే వచ్చేసి సో గైస్ గెలిచి తెలుసు కదా మనం ఎట్లుంటాం అనుకున్నాం. ఉంటది నేను తినరా అంటే తిట్టుకుంటా తినో మళ్ళీ మినిమం ఉంటది అంటే ఎవరు తినే వాళ్ళే తీసేయాలా. ఫస్ట్ పైసలు ఇవ్వరు 5,000. చెప్పాలా చెప్పలే షాపింగ్ చేపిస్తారు చేపిస్తాడు. వీడియో కొడదాం తర్వాత. కొట్టుకోరు, నో ప్రాబ్లం. షాపింగ్ ఇంపార్టెంట్. బాయ్. నాకు 3,000 2,000 నీకు. నువ్వు ఎందుకు వచ్చినావు? పైసలు వచ్చినాయి కాబట్టి వచ్చింది. పైసలు వచ్చినాయనా? పైసలు వచ్చింది కాదు, నువ్వు అంటే ప్రేమరా, నేను ఉన్నందుకే రా. అమ్మ అంత మూది నాకు పిచ్చి ప్రేమరా మాటల దాని చెప్పలేనురా. సాయిగాడు ఎట్లా తింటుండు తెలుసా? ఆయన నిన్న ఇంత పెద్ద ముద్దనే పెట్టుకునిదో లెక్క. ఇటు పెట్టు. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రసాద్ రాధిక 01. బై గైస్, లవ్ యూ. ఇంకా రామంతుండు.